తెలంగాణ గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు 782 మంది అభ్యర్థులు ఎంపికవగా మరో పోస్టు మాత్రం భర్తీ కాలేదు. ఇక 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ 2024 డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తయింది. అటు నిన్ననే గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది ప్రభుత్వం. తెలంగాణ గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు గాను 782 మంది అభ్యర్థులు ఎంపికవగా మరొక పోస్ట్ మాత్రం భర్తీ కాలేదు. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడింది. ఇక 2024 డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇక ఇప్పటికే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. అటు నిన్ననే గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 783 పోస్టులకు 782 పోస్టులు భర్తీ అయింది. అయితే ఒక పోస్టు మాత్రం ఖాళీగా ఉంది. కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి మొత్తంగా? ఎట్టకేలకు గ్రూప్ 2 పోస్టులు భర్తీ అదే ఫలితాలను విడుదల చేయడం కారణంగా పరీక్ష రాసి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చాలా కాలం నుంచి వీళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే 2024లో జరిగినటువంటి డిసెంబర్లో రాత పరీక్ష జరిగింది. ఆ తర్వాత 2025 మార్చిన గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారు. కానీ వివిధ కారణాల వల్ల కొంచెం ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తానికి 783 పోస్టులకు గాను 782 పోస్టులకు ఒక్క పోస్టును మాత్రం పెండింగ్ లో ఉంచారు. టెక్నికల్ సమస్యల కారణంగా మిగతా వాటన్నిటిని కూడా భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం దాదాపు 5,51,885 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 2 లక్షల మంది ఈ పరీక్షను రాశారు. 2 లక్షల పేపర్ 1 వచ్చే వరకు 2,57,000 మంది రాయగా పేపర్ 2 కు సంబంధించి 2,55,000 మంది రాయడం జరిగింది. మొత్తంగా చూసినప్పుడు మనం ఈ 600 మార్కుల్లో దాదాపు 447 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి మొదటి ర్యాంకింగ్, 444 వచ్చినటువంటి వ్యక్తి రెండో ర్యాంకింగ్ లో ఉండగా 439 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి మూడో ర్యాంక్ సాధించడం జరిగింది. ఇటీవల కాలంలోనే ప్రభుత్వం గ్రూప్ 1 కు సంబంధించి అన్ని క్లియరెన్స్లు ఇచ్చి నిన్ననే వాళ్ళకి నియామక పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళకు కూడా వీలైనంత త్వరగా నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్ననే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలతో డిస్కషన్ చేసిన వెంటనే టీజీపీఎస్సీ ఈ నియామకాలకు సంబంధించి ఈ ఫలితాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అంటే రాముడు, మీరు చెప్పినట్టుగా ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే వీళ్ళకి నియామక పత్రాలు ఎప్పుడు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్? వీళ్ళు పరీక్ష రాసిన తర్వాత చాలా కాలంగా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫలితాల కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళకి ఆ నియామక పత్రాలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా మేము పాలిస్తామంటూ చెప్తూ వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా వీలైనంత త్వరగా కొద్ది వారాల్లోపే వీళ్ళకు కూడా నియామక పత్రాలను అందించేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ గా డేట్ అయితే టీజీపీఎస్సీ ప్రకటించలేదు, కానీ ప్రభుత్వంతో సంప్రదించి అందుకు సంబంధించినటువంటి డేట్ ను ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.